అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. అరే ఏంటిది? మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నగారు. ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. మీరు పర్మిషన్ ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను. ప్రేమించడానికి నీకు ఎవరిచ్చారా పర్మిషన్? క్షమించండి నాన్నగారు. ఇలా అడిగి నా సానుభూతి పొందాలనా? అడ్రస్ లేని వాళ్ళు చేస్తుంటే నీకు కూడా అడ్రస్ లేకుండా పోతుందిరా. లేదు నాన్నగారు, మీకు చెడ్డ పేరు తీసుకొస్తే నన్ను చంపేయండి. ఈ అమ్మాయి ఎవరనుకుంటారు? చలపతిరావు గారు అమ్మాయి. చలపతిరావు గారంటే? అరే చలపతిరావు గారు తెలియపోవటం ఏంటన్నా, పెద్ద ఇండస్ట్రియలిస్టు. హైదరాబాద్ లో వీళ్ళ నాన్నగారికి మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో 12 ఎకరాల నిమ్మ తోట ఉంది. వద్దు వద్దు ఇక ఆపేయ్. ఏమేవ్ అబ్బాయి లోపల తీసుకెళ్లి కాఫీ ఏర్పాటు చూడు. ఏం లేదమ్మా, నేను గట్టిగా అరిస్తే వీడు స్ట్రాంగ్ గా నిలబడతాడో లేదో చూద్దామని చిన్న డ్రామా ఆడానంతే. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి, కాఫీ పడి నిన్నే అయిపోయిందన్నానుగా. ఆ మాట ఇంత పబ్లికే చెప్పాలా? ఇప్పుడు మర్యాద ఎందుకున్నా? సుధా వాళ్ళ నాన్నగారు మనందరినీ ఈ రోజు భోజనం రమ్మని పిలిచారు. మరి చెప్పారా? ఏమో తొందరపడి వంట మొదలెట్టావా? ఆపేయ్, సాయంకాలం తినొచ్చు. ఉంటా, చొక్కా వేసుకొస్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి రామచంద్రయ్య గారు, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేయడంలో ఏం అభ్యంతరం లేదు. కానీ ఏమిటి మీ సందేహం చెప్పండి. మీ రెండో అమ్మాయిని మా ఏకైక కుమారుడికి ఇచ్చి చేయాలి. అంతకంటే మహద్భాగ్యమా? తప్పకుండా చేద్దామండి. అయితే ఒక విషయం, మా వాడికి కొంచెం పిచ్చి ఉంది. ప్రస్తుతం వాడు పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. అయినా సరే మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే మా అమ్మాయి మీ ఇంటికి వాళ్ళు అవుతుంది. దాందే ఉందండి, గొప్ప గొప్ప మేధావులందరూ అలాగే ఉంటారు. అంతెందుకు పాత అర్థాంగ సినిమాలో అక్కడే నాయకులకు పిచ్చుంటే సావిత్రి మార్చుకోవాలా? అంతెందుకు ఈ మధ్య వచ్చిన ఆపద్బాంధవుడు చిత్రంలో ఆ హీరోయిన్ అదే మీనాక్షి శేషాద్రిని ఆ హీరో ఎవర్రా? చిరంజీవి గారు. అచ్చం అలాగే ఉంటారు. అచ్చు మావాడిలాగానే ఉంటాడు. మార్చుకోవాలా? అలాగే ఇది. నాన్న, అవి సినిమాలు, జీవితం కాదు. జీవితాలు చూస్తే సినిమాలు తయారు చేస్తారు. నువ్వు నోరు మూసుకో. నోరు మూసుకుని ఇన్నాళ్ళు బ్రతికాను. మౌనిక, చూడండి సార్, మాకు తండ్రి లేడు. ఆయన దేశాల మీద పోయాడు. ఈయన మా పెంపుడు తండ్రి. పదక్క. ఏమిటో నువ్వు అక్కడ చెప్పొచ్చింది? నేను దేశాల మీద పోయానా? ఇంకా నయం, బ్రతికే ఉన్నామని చెప్పినందుకు సంతోషించు. మౌనిక, ఆగండి. స్వార్థం కోసం ఆడదాన్ని కాళ్ళు చేతులు నరికి తందూరి పొయ్యిలో తగిలిపెట్టిన మహానుభావుల జాబితాలో మీ పేరు కూడా చేరిపోవాలంటే ఆ పిచ్చివాడికిచ్చి పెళ్లి చేసే బదులు డబ్బా కిరసనాయలు పోసి తగలబెట్టండి. ఖర్చైనా మిగులుతుంది. ఎప్పుడు కొడుకుల భవిష్యత్తు గురించి ఆలోచించారే గాని మా ఆవేదన గురించి పట్టించుకోలేదంటే కూతుళ్ళుగా మేము చేసిన పాప ఏమిటో చెప్పండి. ఈ సంసారాన్ని నిలబెట్టేది నా కొడుకుల భవిష్యత్తే గాని మీ పెళ్లిళ్ళు కాదు. మాకు పెళ్లిళ్ళు అవసరమని మేమెవరితోనన్నా లేచిపోతే బయట ఏడ్చి కట్నం ఖర్చు తగ్గినందుకు లోపల సంతోషపడతాను. శభాష్. కూతుళ్ళు లేచిపోవడానికి తగిన సలహాలు ప్రోత్సాహం ఇచ్చే నీలాంటి తండ్రి ఊరికి ఒక్కడుంటే చాలు. దేశంలో ఈనాడు వరకట్న సమస్య ఉండేదే కాదు. నీ కొడుకు సుఖం కోసం నన్ను పిచ్చివాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. ఇది అమ్మ పిచ్చిదైతే నువ్వు చేసుకునేవాడివా? నువ్వు పిచ్చివాడివైతే ఇన్నాళ్ళు అమ్మ నీతో కాపురం చేసేదా? ఏంటే నాన్నగారికి ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పుతో కొడతాను, జాగ్రత్త. చెప్పులు నాకు ఉన్నాయి. ఎందుకే గొడవలన్నీ? లోపలికి రా. ఆడపిల్లలు ఇంట్లో కూర్చుని ఏడ్చే రోజులు ఎప్పుడు పోయాయమ్మా? మగపిల్లలు ప్లస్లు, ఆడపిల్లలు మైనస్లు అనుకునే ఇలాంటి వాళ్లను నట్టింట్లో నిలదీసి అడిగే రోజులివి. నట్టింట్లో కాకపోతే నడు రోడ్డు మీద నిలబడవే. నువ్వు అర్ధరాత్రి వరకు ట్యూషన్ల పేరుతో ఎవరెవరితో తిరుగుతున్నావో, ఏ లాడ్జీలో కులుగుతున్నావో ఎవరు తెలుసు? సంగతి అంతా నాకు తెలిసే. నువ్వు నార్మయ్యా. నేను అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. దీని చెడుతురులకు రేపు కడిపైతే తలదించుకోవాల్సింది బేవు. విన్నావమ్మా? వీడు నేను చెడిపోయానంటున్నాడు. ఆడపిల్ల తన దాపరికాలు తల్లి దగ్గర దాచదు కదమ్మా. నేనెంత మందితో తిరిగాను, ఎంత బాగా చెడిపోయానో నువ్వే వీడికి చెప్పమ్మా. మౌనిక, ఓ వీళ్ళు నీ కొడుకులే కదూ. కొడుకులు కొరివి పెడతారని మమకారంతో కూతుళ్ళకు తల కొరివి మీరు పెడతారా? నాన్న, మీరు స్వర్గంలో సంసారం చేస్తే మగ పిల్లలు, నరకంలో సంసారం చేస్తే మేము పుట్టావా? ఏనన్నా, పసితనంలో మగ పిల్లలకు పనికిరాని బట్టలు మాకు తొడిగి స్కూలుకు పంపారు. అప్పుడు దేవుటని అడిగే తెలివి లేదు. వయసు వచ్చాక చిరిగిపోయిన నీ కొడుకుల లుంగీలను లంగాలుగా మార్చి మమ్మల్ని కట్టుకోమన్నారు. అప్పుడు వా తెలిసినా అడిగే ధైర్యం లేదు. ఈ రోజు నేను చెడిపోయానని నింద వేసి నా శీలం మీద వీళ్ళు బురద చల్లారు. చెడిపోయిన కూతురు ఇంట్లో ఉంటే వ్యాపారం చేసుకోక ఇంకా నీకు వీళ్ళకు ఉద్యోగాలు ఎందుకు? ఒకరు బస్ స్టాండ్ లో, ఒక రైల్వే స్టేషన్ లో నిలబడి ఖాతాలు తెస్తారు. నువ్వు ఇంట్లోనే ఉండి వ్యాపారం చూసుకో. నా రేటు ఎంత అని అడగను, నా రేటు పెంచమని డిమాండ్ చేయను. నీ కొడుకులు చదువులకే కాదు, వీళ్ళిద్దరు బిల్డింగ్లు కట్టుకోవడానికి కూడా ఈ కూతురు ఉపయోగపడుతుందని నువ్వు తెలుసుకో. తెలియాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి లేదు. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. పోతాను.
నేను ఇక్కడే ఉంటే నిజంగానే నన్ను చెడగొట్టి ఆ డబ్బుతో మీ అవసరాలు తీర్చుకుంటారు. మిమ్మల్ని మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్తే తప్ప నేనుగా బ్రతకలేను. మౌనిక ఆగు, నేను నీతో పాటు వస్తాను. నువ్వెక్కడికే? మౌనిక ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఎందుకంటే నేను ఈ ఇంట్లో ఉంటే మీరు నా పెళ్లి చేయరు, ఎవరికైనా అమ్మేస్తారు. అందుకే నాకు తొందరగా పెళ్లి కావాలి. నేను మౌనికతో వెళ్ళిపోతాను. ఏయ్! పిచ్చ పిచ్చగా ఉందా? గడప దాటావంటే కాళ్ళు చేతులు నరికేస్తాను, జాగ్రత్త. ప్రాణాలు తీస్తావన్నా భయపడా. నువ్వు పదక్క. అవసరమైతే అది జరుగుతుంది. నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండండి. మర్యాదగా మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వండి. ఆగండి. నువ్వా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? దుష్ట శిక్షణ కోసం, స్త్రీల రక్షణ కోసం. ఛే! నువ్వేమైనా కృష్ణ పరమాత్ముడువా? అయితే నీకున్న గోపికలో దీని నంబర్ ఎంత? లెక్క పెట్టి నెంబర్ ఎంతో మీరే తెలుసుకోండి. రామోనిక, తీసుకెళ్ళి బాబు. మా దరిద్రం వదిలిపోతుంది, పీడ విరగడైపోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, బిడ్డలని మమకారం మా మీద మీకు లేకపోయినా తల్లిదండ్రులని గౌరవం బాధ్యత మాకున్నాయి. ఎప్పటికైనా మిమ్మల్ని ఆదరించడానికి మీరు కాదన్న ఈ కూతురు ఉందని మీరు మర్చిపోకండి. నమస్తే బాబాయ్. నోర్మోయ్, ఎవర్రా నువ్వు? ఏ మాత్రం పరిచయం లేకుండా బాబాయ్ అని పిలుస్తావు? పిశాచి వెధవా. పిశాచ, డబ్బు పిశాచ, కామ పిశాచ. రేయ్, ఏంట్రా? ఏం పిచ్చి పిచ్చిగా ఏమైనా ఉందా? పిల్ల రాక్షసుడిలా ఫేసు నువ్వును. రాక్షసుడా, బ్రహ్మ రాక్షసుడా, నరరూప రాక్షసుడా. ఏంట్రా? ఏమిటి నాకే ఎదురు తాళం వేస్తున్నావు? తాళమా? ఆది తాళమా, గాద్రేజ్ తాళమా? ఇదెక్కడి వ్యధం మేడన్నా నాకు? మేళమా? పెళ్లి మేళమా, చావు మేళమా? అమ్మో, నేను అందరినీ ఏడిపిస్తుంటే నువ్వు నన్ను ఏడిపిస్తావేంట్రా? నన్ను వదిలేయరా. అది సరే కానీ సార్, జనన మరణ రిజిస్ట్రార్ వారి కార్యాలయము ఎక్కడ సార్? నీకెందుకు సార్? పేరు నమోదు చేయించుకోవడానికి. నేను చచ్చి 10 రోజులైంది. నా కాళ్ళ మీద పడ్డం కాదయ్యా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నీ చెల్లెలు తను బ్రతకగలన్న ధైర్యంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఐ లైక్ హర్ గట్స్. నా అల్లుడు కూడా అలా ఉండాలి. నీకు ఆ ధైర్యం ఉందని రుజువు చేయి, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. మావయ్య గారు, ఇంకొకసారి ఆలోచించండి ప్లీజ్. సరే, నా కూతురు నీకు మనసిచ్చింది. నా కూతురు సుఖంగా ఉండాలి అంటే నా కాళ్ళ దగ్గర పడి ఉండే అల్లుడు నాకు కావాలి. నువ్వు ఎలాగూ నా కాళ్ళ మీద పడ్డావు కాబట్టి నువ్వు నాకు నచ్చావు. డోంట్ వరీ, మీ మ్యారేజ్ నేను జరిపిస్తాను.
రే బాబాయ్, నేను రిటైర్ అయిపోయిన తర్వాత నన్ను ఎవర్రా తిడతారు? వేరే ఎవరికో ఎందుకు ఇస్తాను రా అవకాశం? ప్రతిరోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి మరీ తిడతా. అడుగు తక్కువ వెధవా. రేయ్, ఇంకోసారి తిట్టరా. అడుగు తక్కువ వెధవా. నిన్నగాక మొన్న మీరు ఆఫీసులో చేరినట్టుంది. అప్పుడే వయసు అయిందని పంపించేశారేమిటండి? మీకేమన్నా నడుము వంగిందా, పళ్ళు కదిలాయా? ఈ గవర్నమెంట్ వాళ్ళు మరీ అన్యాయంగా ఉన్నారు. సీత, ఉమ్, మన పెళ్ళప్పుడు 2 పేర్ల గుర్తు చేయించమని అడిగావు, గుర్తుందా? మీరు చేయించలేదుగా. ఇప్పుడు చేయిస్తానే, 2 గుర్తులు చేయిస్తాను. నాకు పిఎఫ్ వస్తుంది. ఒక్కటి చాలండి, మరీ ఎందుకు అతిగా? అది కాదే, 15 నాళ్ళు దర్జాగా మెళ్ళ వస్తుంది తిరుగు. కావాలంటే కొడుకులు వేసుకుంటారు మనం పోయాక. అవే మాటలన్నా, మీరు నిండు నూరేలు బతకాలి. బాధ్యతలు అయిపోయిన వాడిని ఇక మీకు బరువు అవుతామేమో రా. అన్న మీరు మాకు బరువు ఎలా అవుతారు? అలా అనుకుంటే అమ్మ 9 నెలలు మమ్మల్ని కడుపులో భరించగలిగేదా? చూసావా సీత, ఇక మనకి దిగులేందుకే. మనల్ని చంపడానికి వచ్చిన ఎముడికి అడ్డం పడే మగబిడ్డలు ఉన్నారే మనకి. మరి మన మాలతి మౌనిక వాళ్ళ పేరెత్తితే చంపేస్తా. అదే నాన్న, ఆవేశమే వద్దు. ఈ వయసులో మీకు మనశ్శాంతి కావాలి. అందుకే మీరు అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలని మేము అన్ని ఏర్పాట్లు చేసాం. రేపే మీ ప్రయాణం. తిరుగుతాను రా. ఇండియాలో ఉన్న గుళ్ళు గోపురాలు అన్నీ తిరుగుతాను. మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ ఆనందం కోసం కనబడ్డ ప్రతి రాయిని మొక్కుతాను రా. రే రాజా, నువ్వు వేళకి భోంచేయాలరా. నీకు అసలు తిరిగి తిప్పలు గుర్తుండవు. అలా ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది. జాగ్రత్త. ఏమ్మా, వీడు అసలే బతకస్తుడు. నువ్వు దగ్గర నుండి తిండి తినిపించాలి, లేకపోతే తిండి వీడు. మీరు వెళ్ళమన్నారని వెళ్తున్నాను రా. మిమ్మల్ని వదిలి వెళ్ళటం మాకు ఇష్టం లేదు. రే, నువ్వు పనులని వ్యాపారం అని అర్ధరాత్రి దాకా ఇంటికి రాకుండా, ఊళ్ళో తిరగకుండా ఏందన్నా 15 ఇంటికి వచ్చి ఫోన్ చేసి టైంకి నిద్రపోవాలి. ఏమ్మా, వీడి సంగతి నీకు తెలుసు కదా. వీడిని నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తాను, వస్తానమ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న. చెల్లెళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి చూసిరండి. టైం అయిందిరా, వస్తాను రా. జాగ్రత్తగా ఉండండి. ఏమిట్రా మళ్ళీ పిచ్చి సన్నాసి? వీడు అసలే నాన్న వదిలిపెట్టి ఉండలేడు. మళ్ళీ 15 రోజుల్లో వచ్చేస్తాం కదా. దీని మీద సంతకం పెట్టండి. ఏమిట్రా ఈ హడావిడి? ఇప్పుడు పొద్దు నుంచి ఏం చేస్తాడు ఆ పెన్నిటు? మేము పెట్టబోయే వ్యాపారానికి మీరు పెట్టుబడి లేని పార్ట్నర్. అది దానికి సంబంధించిన అగ్రిమెంట్. త్వరగా వచ్చేయండి. పెళ్ళే ముందు హడావిడి. చెల్లెళ్ళని ఒకసారి వెళ్ళి చూసిరండి. అలాగేదమ్మా. మర్చిపో. టైం అయింది, త్వరగా పోనేవయ్యా. నాన్న, ఇప్పటికే ఎన్నిసార్లు చదివావు ఏమిటి? రుక్మిణీ కళ్యాణం? 97 సార్లు. వెరీ గుడ్. మరో 3 సార్లు చదివితే 3 రాత్రులకు డోకా ఉండదు. పిండత్రయదేవతాభ్యో నమః. ధ్యానావాహనా షోడశోపచార పూజాన్ సమర్పయామి. ఓం అయోధ్యా మధురామాయ కాశీ గాంజ అవంతికాః పూరీ ద్వారావతి దేవా సప్తైతే మోక్షదాయకాః. అహం కాశీం గమిష్యామి త్రైమ నివసామ్యం ఇది భగవాన్ సర్వం కాశీ దాసఫలం లభేత్. శ్రీశైలం కాశీ కేదారంగాళహస్తేశపక్షిషం పంచక్షేత్రం పఠే నిత్యం మహాపాతకనాశనం. పిండత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. ఆగండి, మీరు లోనకి రాకూడదు. వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. అలాగే. ఈ శవాన్ని ఆ శవాల మధ్యన పడుకోబెట్టండి. మాస్టారు, అవతల బోల్డ్ చోటుందిగా, నా శవం మీద పడతావే? సారీ సార్. ఎక్కడికి వెళ్తావు? చచ్చిన వాడివి చచ్చినట్టు పడుకో. శవం గారు, ప్లీజ్ నన్ను వదిలేయండి. భయపడకు. నేను నీలాగే బ్యాంకులో 25 లక్షలు అప్పు చేసి ఎగ్గొట్టిన వాడిని. ఏ బ్యాంక్ సార్ మీది? మనందరిది ఆంధ్ర బ్యాంక్. ఓహో, మరి మీది? మీకోసమే పంజాబ్ సినీ సర్వీస్ బ్యాంక్.
ప్రజా సంక్షేమం కోసమే వైశ్య బ్యాంక్. ఓహో, ఇక్కడ మన బ్యాంక్ ఖాతాదారులు చాలా మంది ఉన్నారన్నమాట. సరవకు. గవర్నమెంట్ డాక్టరు ముందు నిన్ను తర్వాత నన్ను పోస్ట్ మార్టం చెయ్యబోతున్నారు. పోస్ట్ మార్టమా? నన్నా? సరవకు. ముందు గుడ్డ కప్పుకొని పడుకో, వాళ్ళు వచ్చేస్తున్నారు.